నువ్వు బంగారం లేదు అసలు నీ తప్పు కానీ నీ తప్పేం లేదు మేడం. మా నాన్న చెప్తున్నట్టు అమెరికాలో ఉండి ఇల్లీగల్ గా డాడీ నేను అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించాను. సారీ ఇల్లీగల్ ఆ అమ్మాయిది అయిపోయింది. సో మేమున్న పరిస్థితులు నీకు చెప్పాను ఇందాక. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని. సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా నేను చేయడానికి ఏం లేదు ఇప్పుడైతే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఒప్పుకొని నేను మంచిగా ఉందామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాం కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయావు కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకే